నువ్వు నేను ప్రేమాలే వచ్చే ఎపిసోడ్ ఎట్లా ఉండిపోతుంది అని అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. బాయ్ వికి, నేను పోయి ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఖచ్చితంగా నేను నా చేతిలోనే డబ్బు తీసి ఇంటి ఖర్చు మొత్తం చేసుకుంటాను. ఇంకా మీరు ఎదురు చూడను, ఆడపిల్లకి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ ఉండాలి కదా అని డైలాగ్ అంతా వేసేసిపోయింది పద్మావతి. సో మెల్లిగా పోయేటప్పుడే ఆ దారిలో ఒక ఎండిఏ చూస్తున్నది. అయినా ఈమెకి ఏం తెలియదు. అక్కడ ఆ సార్ వచ్చి చూస్తున్నారు. చూసి ఈ పిల్ల సమ్మ పిల్ల బాగా అందరు కలుచుకొని నవ్వతా సూపర్గా ఉన్నది కదా అని అనుకుంటా పోతున్నారు. సో అక్కడ ఆఫీస్కనే ఇంటర్వ్యూకి పోతున్నది. ఆ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఏమంటే, పెళ్ళి అయ్యి ఉంటే ఖచ్చితంగా మేము ఆఫీస్లో ఎత్తుకోము, పెళ్ళి అవ్వలేదంటే ఎత్తుకుంటామన్నారు. సరే ఓకే, మనం ముందు వచ్చి అబద్ధమే చెప్తాము, పెళ్ళి అవ్వలేదనే చెప్పేస్తామని. ఇంకా పెళ్ళి అవ్వలేదని అబద్ధం చెప్పేస్తున్నది. అండ్ అప్పుడు వచ్చి చూసినారంటే విక్కీ కూడా ఆఫీస్కే ఇంటర్వ్యూకి వస్తున్నారు. విక్కీ చూసిన తర్వాత షాక్ అయిపోయింది. నాకు ఈ ఆఫీస్లో జాబ్ దొరికింది, నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చినావో నాకు తెలియదు, అయినా కానీ ఇక్కడ ఈ ఆఫీస్లో నీకు పని దొరుకుతుందని మాత్రం అనుకోవాక, ఖచ్చితంగా నీకు దొరకదు అని విక్కి చెప్తున్నారు. ఏమి నాకు దొరకదా? ఎవరు చెప్పింది? సరే ఎవరు తెలుసా? ఇక్కడ పద్మావతి, నాకు జాబ్ దొరికిపోయింది, నేను కూడా సెలెక్ట్ అయిపోయా, ఇప్పుడు నేను రేపో ఎల్లుండో జాయిన్ కూడా అయిపోతాను అంటున్నది. ఇది అయిన తర్వాత ఇక్కడ నీకు తెలుసా తెలియదా ఈ జాబ్ గురించి, ఇక్కడ పెళ్ళి అయ్యి ఉంటే ఎత్తుకోము అనేసి ఉన్నారు, నువ్వెట్లా జాయిన్ అయినావు అని ఏదేదో క్వశ్చన్ అడగపోతారు. ఇప్పుడు ఉన్నది సంగతి. అండ్ మీ ఏమైనా అనుకుంటున్నారని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.